కుక్క టీవీ. కుందేలు మరియు నక్క. ఒక అడవిలో 4 కుందేళ్లు ఉండేవి. ఫ్రెండ్స్, మీరు ఎక్కడైనా నక్కని చూసారా? ఈ నక్క అంటే మనం భయపడాలి. నేను ఈరోజు నక్కను ఎక్కడా చూడలేదు. అప్పుడు ఒక పెద్ద బాంబు కుందేలు అక్కడికి వచ్చింది. చూడు మిత్రమా, ఈ బాంబు కుందేలు వస్తోంది. దీనివల్ల మనం కూడా భయపడాల్సిన విషయం ఉంది. అందరూ ఎలుకల సైజులో ఉన్నారు. నన్ను చూసిన తర్వాత కూడా ఎవరూ నన్ను పలకరించరు. నేను నీకు ఏమి చేస్తున్నానో చూడు. తరువాత నక్క వచ్చింది. కుందేళ్లు నక్కను చూశాయి. పరుగు పరుగు. అన్ని కుందేళ్లు పరిగెత్తాయి. చిన్న కుందేళ్లు సమీపంలోని ఒక చిన్న రంధ్రంలో దాక్కున్నాయి. ఆ పెద్ద కుందేలు దాక్కోలేకపోయింది. నక్క దాన్ని పట్టుకుంది. ఓహ్, కుందేలు నక్క చేతిలో చిక్కుకుంది. అది మాకు చాలా ఇబ్బంది కలిగించింది. కానీ అది ఇప్పటికీ మన స్నేహితుడే. మనం దానిని ఎలాగైనా కాపాడాలి. మనం నక్కతో పోరాడి దాన్ని కాపాడలేము. ఏనుగును సహాయం అడుగుదాం. కుందేళ్లు సహాయం కోరుతూ ఏనుగు దగ్గరకు వెళ్ళాయి. ఏనుగు సోదరుడు, మన స్నేహితుడు నక్క చేతిలో చిక్కుకున్నాడు. మీరే మాకు సహాయం చేయాలి. సరే, వెళ్దాం. ఏనుగు నక్క మీద గర్జించింది. ఓ ఏనుగు, మన ప్రాణాలే మనకు ముఖ్యం. మనమిక్కడి నుండి పారిపోదాం. కుందేలు అందరికీ కృతజ్ఞతలు తెలిపింది. నేను మీ అందరినీ చాలా ఇబ్బంది పెట్టాను, కానీ మీరు నాకు సహాయం చేశారు. దయచేసి అందరూ నన్ను క్షమించండి. నేను ఇక నిన్ను ఇబ్బంది పెట్టను. ఇక నుండి మనం మంచి స్నేహితులమవుతాము. ఈ కథ నుండి మనం నేర్చుకునేది ఏమిటంటే, ఇతరులు మనల్ని బాధ పెట్టినప్పటికీ మనం వారిని మరచిపోయి వారికి సహాయం చేయాలి. తోడేలు మరియు గొర్రె. ఒకరోజు ఒక గొర్రెపిల్ల తన మందకు కొంత దూరంలో ఒంటరిగా నిలబడి గడ్డి తింటోంది. అప్పుడు ఒక తోడేలు తన దగ్గరికి రావడం గొర్రెపిల్ల గమనించలేదు. అప్పుడు అతను తోడేలును చూడగానే, దయచేసి నన్ను తినవద్దు అని వేడుకున్నాడు. తోడేలు సోదరా, నా కడుపు గడ్డితో నిండి ఉంది. నేను ఇప్పుడు రుచిగా ఉండను. మీరు కొద్దిసేపు వేచి ఉండి నన్ను నాట్యం చేస్తే నా కడుపు త్వరగా జీర్ణమవుతుంది. మీరు కూడా నన్ను రుచికరంగా తినవచ్చు. ఓ, సరే సరే. గొర్రెపిల్ల నాట్యం చేస్తున్నప్పుడు ఒక కొత్త ఆలోచన కనిపించింది ఆ గొర్రె నక్కకు. నువ్వు నా బెల్ తీసుకుని అంత ఉత్సాహంగా మోగిస్తే నేను వేగంగా నాట్యం చేయగలను. సరే. తోడేలు గంటను తీసుకొని చాలా వేగంగా కొట్టడం ప్రారంభించింది. ఆ శబ్దం విని గొర్రెల కాపరి పరిగెత్తి గొర్రెపిల్ల ప్రాణాన్ని కాపాడాడు. ఈ కథ ద్వారా మనం నేర్చుకునేది ఏమిటంటే, మనం ధైర్యంగా, మన తెలివితేటలను సక్రమంగా ఉపయోగిస్తే ఎలాంటి ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు. 5 గాడిదలకు అలవాటు. ఒక ఊరిలో రాము అనే వ్యక్తి కుమ్మరి చేసేవాడు. అతనికి 5 గాడిదలు ఉన్నాయి. ఆ గాడిదల సాయంతో ఉదయం, సాయంత్రం మట్టి తెచ్చి కుండ తయారు చేసేవాడు. ఆ గాడిదలను మధ్యాహ్న సమయంలో చెట్టు కింద బంధించారు. రాము రోజు కాసేపు రెస్ట్ తీసుకుంటాడు. ఇలాగే కొన్ని రోజులు గడిచాయి. ఇప్పటిలాగే ఒకరోజు చెట్టుకు గాడిదలను కట్టివేస్తే ఒక్క గాడిదకు తాడు లేదు. అయ్యో, ఈ ఒక్క గాడిద కోసం తాడు ఎక్కడో తప్పిపోయింది.
సరే, ఈ గాడిదను మన దగ్గరే ఉంచుకుందాం. గాడిద కూడా శబ్దం చేస్తూ రామునికి నిద్ర సరిగా పట్టలేదు. అప్పుడు ఆ ఊరిలో ఎవరో అది చూసి దగ్గరికి వెళ్లారు. నేను విరామం తీసుకోవడానికి మీకు ఒక ఆలోచన ఇస్తాను. మీరు సాధారణంగా గాడిదను కట్టే చోట ఈ గాడిదను నొక్కడం ద్వారా కట్టినట్లు నటించండి. సరే. ఆ రాముడు కూడా నమ్మకం లేకుండా అలాగే చేశాడు. తర్వాత విశ్రాంతికి వెళ్ళాడు. కొంతసేపటికి రాము లేచాడు. అతను అదే స్థలంలో నిలబడి ఉన్న గాడిదను చూశాడు. తర్వాత గాడిదలను విప్పాడు. కొంచెం దూరం వెళ్లి వెనక్కి తిరిగి చూశాక ఆ ఒక్క గాడిద మాత్రమే అక్కడి నుండి కదలలేదు. గాడిదను తట్టి కదిలేలా చేశాడు. ఇప్పుడు ఐడియా ఇచ్చిన వ్యక్తి అక్కడికి తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఆ గాడిదను విప్పినట్లు నటించాలి. మీరు రోజు ఆ గాడిదలకు అలా చేసేవారు కాబట్టి ఆ గాడిదలు అలా అలవాటు పడ్డాయి. రాము కూడా విప్పినట్లు నటించాడు మరియు ఆ తర్వాత గాడిద అతనితో నడవడం ప్రారంభించింది. ఈ కథ నుండి మనం నేర్చుకునేది ఏమిటంటే, మనం ప్రతిరోజు పాటించే మంచి అలవాట్లు మన పాత్రలో భాగమవుతాయి. కోడి మరియు బాతు. ఒక ఊరిలో కొన్ని కోళ్లు ఉండేవి. కొన్ని రోజుల తరువాత కోళ్లు గుడ్లు పెట్టడం ప్రారంభించాయి మరియు ఒక కోడి ఇంటి పైకప్పు నుండి గుడ్లు పెట్టింది. అయ్యో, గుడ్డు పడింది. నేను ఇప్పుడు ఏమి చేస్తాను? గుడ్డు దొర్లుతూ అరుణ్ సైకిల్ పై ఉన్న బుట్టలో పడింది. అమ్మా, నేను నా స్నేహితురాలి ఇంటికి వెళతాను. సరే అరుణ్. అరుణ్ సైకిల్ మీద వెళ్ళాడు. రా అరుణ్, నువ్వు ఎలా ఉంటావు? నేను బాగున్నాను. అరుణ్, నీ సైకిల్ మీద గుడ్డు ఉంది. ఈ గుడ్డు ఇక్కడికి ఎలా వచ్చింది? బాతు గుడ్డులా ఉంది. ఎలాగో ఇక్కడికి వచ్చినట్టు ఆ బాతుతో ఈ గుడ్డు పొదుగుకుందాం. రేపు స్కూల్లో కలుద్దాం. 2 రోజుల తర్వాత గుడ్డు పొదిగింది. ఈ కోడి మన దగ్గరకు ఎలా వచ్చింది? తల్లి, తల్లి. నేను నీ తల్లిని కాను. నేను బాతుని. నిన్ను మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను. అప్పుడు ఒక డేగ అక్కడికి వచ్చింది. డేగ మిత్రమా, నువ్వు నాకు సహాయం చేయాలి. సరే చెప్పు, చేస్తాను. ఈ కోడి పిల్లను దాని తల్లికి చేర్చాలి. సరే, నాపైకి రండి, తెలుసుకుందాం. డక్లింగ్ మరియు కోడి డేగ మీద ఎగిరిపోయాయి. కొంత దూరం వెళ్ళాక కింద ఉన్న కోడిని చూసి దాని దగ్గరికి వెళ్ళాడు. కోడి, ఇది నీ కోడి పిల్ల. అవును, ఇది నా కోడి. నేను దాని కోసం వెతుకుతున్నాను. ఎలాగో మీరు దీన్ని నాకు జోడించారు. చాలా ధన్యవాదాలు. బాతు మరియు కోడి స్నేహితులుగా మారాయి. వారు చాలా సంతోషంగా జీవించారు. ఈ కథ నుండి మనం నేర్చుకునేది ఏమిటంటే, మనలో స్వచ్ఛమైన ప్రేమ ఉంటే అది మనల్ని విడిచిపెట్టినా అది మనలోకి తిరిగి వస్తుంది. అమ్మాయికి సహాయం చేసిన పులి. ప్రియా పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చింది. అప్పుడు దారిలో చెత్త కుప్పలు చెల్లాచెదురుగా పడి ఉంది. వాటిని రియా కుప్ప డబ్బాలో తీసివేసింది. అప్పుడు అక్కడికి వచ్చిన జాన్, ఏయ్, సైకిల్ని దారిలో ఎందుకు పెట్టావు? అన్నా, చెత్త కుప్పలు దారిలో ఉండింది. వాటిని తీసి చెత్త కుండీలో వేశాను. దారిలో సైకిల్ పెట్టింది నా తప్పే. నన్ను క్షమించండి అన్నా. నేను వెళ్లే దారిలో సైకిల్ని పెట్టి ఉన్నావు. ఇప్పుడు ఏం చేస్తానో చూడు. జాన్ రియా సైకిల్ని ఒక పొదలో విసిరివేశాడు. రియా ఏడుస్తూనే సైకిల్ని తీయడానికి ప్రయత్నించినా తీయలేకపోతున్నాను. అప్పుడు అక్కడికి అరుణ్ టామీతో వచ్చాడు. ఏంటి రియా, ఎందుకు ఏడుస్తున్నావు? అరుణ్,
వీధిలో ఉన్న చెత్తలను తీసి చెత్త కుండీలో వేశాను. పొరపాటున నా సైకిల్ని దారికి అడ్డంగా పెట్టేశాను. జాన్ అన్న కోపంగా నా సైకిల్ని విసిరివేశారు. నా సైకిల్ని తీసి ఇవ్వు. అరుణ్ సైకిల్ని తీయడానికి ప్రయత్నించాడు, అయితే తీయలేకపోయాడు. అప్పుడు అక్కడికి పులి ఒకటి వచ్చింది. దాన్ని చూసిన రియా భయంతో అరుణ్ వెనక్కి వెళ్ళి దాక్కుంది. అమ్మాయి, నన్ను చూసి భయపడవద్దు, నేను నిన్ను ఏం చెయ్యను. అరుణ్ పిలిగా ఉన్న నన్ను పులిగా మార్చాడు. అరుణ్, ఇక్కడ ఏం చేస్తున్నారు? రియా సైకిల్ని తీయలేకపోతున్నాను, ఇప్పుడు ఏం చేయాలి? అరుణ్, నా వీపు మీద ఎక్కి తీయి. అరుణ్ పులి వీపు మీద ఎక్కి సైకిల్ని తీశాడు. ధన్యవాదాలు అరుణ్. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మన వల్ల అయిన సహాయాన్ని ఇతరులకు చేయాలి అని అర్థం. నక్క యొక్క మారువేషం. నక్క ఒకటి నగరానికి వచ్చింది. అక్కడ ఒక చిన్న గొయ్యిలో నీళ్లు ఉండింది. ఆ నీళ్లు పింక్ రంగులో ఉండింది. దాన్ని చూసిన నక్క గొయ్యిలో ఉన్న నీళ్ళలో దూకి ఆడుకునింది. కొంచెం సేపు తర్వాత నక్క గొయ్యిలో నుంచి బయటికి వచ్చింది. అప్పుడు దాని ఒళ్ళంతా పింక్ రంగులో మారి ఉండింది. ఏంటి, మన ఒళ్ళంతా పింక్ రంగులో మారి ఉంది? అప్పుడు అక్కడికి వచ్చిన అడవి జంతువులు నక్కని చూశారు. ఇదేదో కొత్త జంతువు, ప్రమాదకరమైనది. అవును, దీని దగ్గర పోకూడదు. ఇదేలాగా మిగతా జంతువులు కూడా నక్కని చూసి భయపడ్డాయి. ఏంటి, మనల్ని చూసి అన్ని జంతువులు భయపడుతున్నాయి? ఓ, మన రంగుని చూసి మనం ఏదో కొత్త జంతువు అని అనుకుని భయపడుతున్నాయి అన్నమాట. ఇది కూడా మంచిదికే. జంతువులారా, నేను వేరే అడవి నుంచి వచ్చాను. ఇక్కడ నుంచి ఈ అడవికి నేనే రాజుని. ఇక్కడ నుంచి నాకు కావలసిన ఆహారాన్ని మీరే తీసుకురావాలి. మిగతా జంతువులు కూడా భయంతో అలాగే చేస్తామని చెప్పాయి. అన్ని జంతువులు కూడా నక్కకి ప్రతిరోజు రకరకమైన పండ్లను ఇచ్చాయి. నక్క కూడా ఏ పని చేయకుండా సుఖంగా ఉండింది. మనం అందరికీ ఆటల పోటీని పెడదాం. సరే, ఏం పోటీ పెడదాం? సరే, ఈ చెరువులో ఈతల పోటీ పెడదాం. 1, 2, 3. నక్క మరియు మిగతా జంతువులు ఈతల పోటీల్లో పాల్గొన్నారు. చెరువు నీటిలో నక్క మీదున్న పింక్ రంగు కరిగిపోయింది. నక్క తన పాత రూపాన్ని చెందింది. పులియన్న, నక్క తన ఒంట్లో వేరే రంగుని పూసుకొని మనల్నంతా బెదిరించింది. నక్కని కొట్టి తరుముదాం. అవును అవును, నక్కని అన్ని జంతువులు కూడా తరిమాయి. నక్క కూడా భయపడి పారిపోయింది. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నకిలీ వేషం ధరించడం ఎక్కువ రోజులు కొనసాగదు అని అర్థం. మాయా మామిడి పండు. బాబు వాళ్ళ అమ్మ చిన్న చిన్న పనులు చేసి సంపాదించి బాబుని పెంచింది. బాబు, పొయ్యి మండటానికి కట్టెలు లేవు, అడవికి వెళ్ళి కొంచెం కట్టెలు తీసుకురా. సరే అమ్మా, కట్టెలు తీసుకొస్తాను. అడవికి వెళ్ళి కొంచెం కట్టెలు తీసిన బాబు చాలా అలసిపోయాడు. పక్కనే ఒక జింక గూటిలో చిక్కుకుని ఉండడం గమనించాడు. బాబు ఆ జింక పిల్లని గూటి నుండి బయటికి విడిపించి కాపాడాడు. జింక చాలా సంతోషంగా పరిగెత్తింది. తమ్ముడు, నన్ను చూడు. నన్ను పిలిచింది ఎవరు? నేనే, మామిడి చెట్టును మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నావు? కట్టెలు తీసుకెళ్ళడానికి వచ్చాను. నిన్ను చూస్తే ఇతరులకు ఉపకారం చేసేవాడిలా కనిపిస్తున్నావు. నువ్వు సంతోషంగా జీవించటానికి ఒక ఉపాయం చెబుతాను. చెప్పండి మామిడి చెట్టు. నాకు వయసు అయిపోయింది, ఇక నా వల్ల మామిడి పండు ఇవ్వలేను. చివరిగా నా దగ్గర ఉన్న ఒక మామిడి పండును నీకు ఇస్తాను. ఈ మామిడి పండుకి మంత్రశక్తి ఉన్నది. దీన్ని తీసుకెళ్ళి మీ ఇంట్లో నాటిపెట్టు. ఒక వారంలోనే చెట్టు బాగా పెరిగి నీకు చాలా మామిడి పండు ఇస్తుంది. సరే, అలాగే చేస్తాను. చెట్టు నుండి మామిడి పండు ఒకటి బాబు చేతిలో పడింది. అమ్మా అమ్మా, నాకు అడవిలో ఒక మాయా మామిడి పండు దొరికింది. నేను మన ఇంట్లో నాటి పెడతాను. బాబు, నువ్వు ఆశపడినట్టు మామిడి పండుని నాటిపెట్టు. బాబు మామిడి పండుని నాటి ప్రతిరోజు నీళ్లు పోశాడు.
1 వారంలోనే పెద్ద చెట్టు అయ్యింది. చాలా మామిడి పండు కాసింది. వాటిని కోసి బాబు తల్లి అమ్మడం మొదలెట్టింది. చాలా డబ్బు సంపాదించారు. బాబు, నీకు దొరికిన 1 మామిడి పండు వలన మన బాధలన్నీ తీరిపోయాయి. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నమ్మకంతో ఒక విత్తనాన్ని నాటితే అది మనకు 100 పండ్లు ఇస్తుంది.